ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ హాల్లో విధి విధానాల అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కర్నూలు జిల్లా లీగల్ సెల్ అథారిటీ సెక్రటరీ జడ్జి లీలా వెంకట శేషాద్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. భారతదేశంలో మానవ అక్రమ రవాణా నిరోధానికి రాజ్యాంగంతో పాటు భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్, ఫోక్సో చట్టం, జువెనల్ జస్టిస్ చట్టాల్లోని కీలక నిబంధనలను అధికారులు వివరించారు. పోలీసులు, కార్మిక శాఖ, న్యాయ వ్యవస్థ, రైల్వేస్ మరియు స్థానిక సంస్థలు సమన్వయంతో పనిచేస్తూ మానవ అక్రమ రవాణాను అరికట్టాలని జడ్జి లీలా వెంకట శేషాద్రి పిలుపునిచ్చారు. చట్టాలతో పాటు సమాజ భాగస్వామ్యం ఉంటేనే ఈ నేరాన్ని సమర్థవంతంగా అరికట్టవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల మహిళా పోలీస్ స్టేషన్ సిఐ గౌతమి, అసిస్టెంట్ లీగల్ సెల్ కౌన్సిల్ సులోచన, జిల్లా చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ స్వప్నతో పాటు ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ముఖ్యంగా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ డే. దీనిలో భాగంగా అసలు హ్యూమన్ ట్రాఫికింగ్ ఎందుకు జరుగుతుంది, దాని నిర్మూలన చర్యలు ఏంటి, దాంట్లో సమాజం యొక్క పాత్ర. సర్వసాధారణంగా గమనించిన అంశాల్లో హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది నిరక్షరాస్యత, పేదరికము, అభివృద్ధి లేకపోవటము, సరైనటువంటి వాళ్లకు పనికి సంబంధించినటువంటి అవకాశాలు లేకపోవడం వల్ల, నిరుద్యోగం వల్ల హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించడం జరిగింది. హ్యూమన్ ట్రాఫికింగ్ లో ముఖ్యంగా మనకు చైల్డ్ లేబర్, వాళ్ళను స్లేవరీగా వాడుకోవడము, ఆర్గాన్ వీటిని రిమూవ్ చేసి వాటిని బిజినెస్ చేయడం అండ్ సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్, ఇవి ముఖ్య అంశాలుగా గుర్తించడం జరిగింది. ఇందులో ఎవరైతే హ్యూమన్ ట్రాఫికింగ్ కు బలవుతారో వాళ్లకు వాళ్ళ పనికి సంబంధించిన వేతనానికి కానీ, వాళ్ళ పనికి సంబంధించిన స్వేచ్ఛ కానీ ఉండకపోవడం వల్ల దాన్ని మనం అందరం కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ గా గుర్తించడం జరిగింది. సో దీన్ని నిర్మూలించే దాంట్లో భాగంగా మనకు 1956 లో ఇమ్మారల్ ట్రాఫికింగ్ యాక్ట్, ప్రివెన్షన్ ట్రాఫికింగ్ యాక్ట్ అనే దాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఎన్ని చట్టాలు వచ్చినప్పటికీ కూడా సమాజపు చివరి అంచులు అంటే కామన్ పబ్లిక్ మన చట్టాల గురించి తెలిసేంత వరకు ఈ నేరాలు అనేది ఆగడం కష్టం. దాంట్లో భాగంగానే జిల్లా అధికారులు, మన గౌరవనీయులైన జడ్జి గారు ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి ఇతర అధికారులకు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ కూడా ఈ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ లో ఉన్నటువంటి అంశాలు, ముఖ్య విషయాలను మీ ద్వారా పల్లెలో మారుమూల ప్రాంతాలకు వెళ్ళేటట్లు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి వాటి నిర్మూలనలో మీ వంతు సాయం చేయాల్సిందిగా ఈ సభాముఖంగా కోరుకుంటాం. ఈ డిజిటల్ సైబర్ ను ఉపయోగించుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ట్రేస్ అవుట్ కూడా చేస్తున్నారు. రీసెంట్ గా బ్రాహ్మణ్ కొట్కూర్ ఎస్ఐ గారు 1 year కిందట తప్పిపోయిన అమ్మాయిని రీసెంట్ గా ట్రేస్ అవుట్ చేసి మనకందరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సార్. అంటే పోలీస్ వాళ్ళు ఈ మిస్సింగ్ వాళ్ళను కూడా వాళ్ళు ఎక్కడ ఎలాంటి ప్రమాదాల్లో పడకూడదని చెప్పి మా వంతు మేము మా వ్యవస్థ తరపున బలంగానే ప్రయత్నాలు చేస్తున్నాము. సో ఆ విధంగా నంద్యాల జిల్లాలో ఇప్పటికైతే హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది లేదు సార్. సో ఆ విషయాన్ని గర్వంగా చెప్పడానికి నేను చాలా సంతోషపడుతున్నాను. రాపిడ్ బిహైండ్ ది స్కామ్ అంటే ఈ స్కామ్స్ మీద ఉన్నదా స్కామ్స్, సో వాటి మీద ఈసారి పోరాటం చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది. ఇందులో బాండెడ్ లేబర్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది ఈ ఇయర్ థీమ్ లో. సో చాలా మంది మనం అనుకుంటుంటాం వాట్ ఈస్ హ్యూమన్ ట్రాఫికింగ్. హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఏంటి? ఇది చాలా పెద్ద వైడ్ డెఫినేషన్ ఉంది. దీంట్లో చాలా చాలా ఇంక్లూడ్ అవుతాయి. అవేంటంటే ఫస్ట్ లైంగిక దోపిడీ, నెక్స్ట్ బలవంతపు శ్రమ, బాల కార్మికుల వ్యవస్థ, ఇది కూడా హ్యూమన్ ట్రాఫికింగ్. గృహ బానిసత్వం, బలవంతపు వివాహాలు, సో ఫోర్స్డ్ మ్యారేజెస్, అవయవాల అక్రమ రవాణా. మనం చూస్తుంటాం హ్యూమన్ ఆర్గాన్స్ ట్రాన్స్ప్లాంటేషన్ లో మనము డబ్బులు ప్రలోభ పెట్టి అది చేసి
వాళ్ళని ఏ విధంగా మార్పులు చేసుకునేదానికి చూస్తూ ఉంటారు. ఇది కూడా ఒక ఇది కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ కిందకే వస్తుంది. నెక్స్ట్, బిచ్చగాళ్ళుగా వినియోగించడం. ఇది బెగ్గింగ్ ఈజ్ ఎ బిగ్ ప్రాబ్లం. చాలా మంది దీన్ని, అంటే బెగ్గింగ్ బయటికి పోతే మనం చూస్తే ఎక్కడెక్కడైనా దీని వెనకాల ఒక పెద్ద నెట్వర్కే ఉంటుంది. సో ఇది కూడా ఒక పెద్ద నెట్వర్క్ తో రన్ అవుతున్న ట్రాఫికింగ్. నెక్స్ట్, ఆన్లైన్ మోసాలు అండ్ సైబర్ దోపిడీలు. ఇప్పుడు ఆన్లైన్ మోసాలు మనం ఎక్కడ చూసినా ఈ ఎంప్లాయ్మెంట్ కింద ఎన్నో చూస్తున్నాం. సైబర్ దోపిడీలు. సో ఈ ఆన్లైన్ మోసాలకు వచ్చేతలకే ఎంతవరకు వెళ్ళిపోయినాం మనము అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ మధ్య కాలంలో మేము మా సంస్థ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ తరఫున కొన్ని పోస్టులకు మేము నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో ఒక ప్రొసీజర్ ఇస్తాం. ఎగ్జామ్ ఉంటుంది, ఇంటర్వ్యూకి అటెండ్ కావాలా అని అలా ప్రొసీజర్ ఉంటుంది. అవన్నీ ఏం లేకుండానే ఒకతనికి అపాయింట్మెంట్ లెటర్ కూడా పంపించేశాడు. చూడండి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం. ఆన్లైన్ లో అపాయింట్మెంట్ లెటర్ పంపించాడు. అపాయింట్మెంట్ లెటర్ పంపించి అతని దగ్గర నుంచి మనీ ఎక్స్ట్రాక్ట్ చేశాడు. నువ్వు పలానా రోజు జాయిన్ కావాలా, మాకు డబ్బు ఇస్తేనే నీకు, అంటే ఆన్లైన్ లో పంపించాడు. పలానా రోజులు మీరు నాకు డబ్బు ఇస్తే మీకు ఇది వస్తుంది, మీకు లేకపోతే మీకు రాదు, ఫిజికల్ కాపీ రాదు అని చెప్పేసి అతన్ని మోసం చేయడం జరిగింది. సో అతను మన దగ్గరికి అప్రోచ్ కాలేదు, కానీ ఎక్కడో ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే ఇది నిజమా అని ఒక క్వశ్చన్ మార్క్ తో అడగడం జరిగింది. సో అది నా నోటీస్ కు రావడం జరిగింది. ఇమ్మీడియట్ గా వీ హావ్ లాడ్జ్డ్ ఏ కంప్లైంట్. అతన్ని ట్రేస్ చేస్తే తిరుపతిలో ఉన్నాడు. తిరుపతిలో పట్టుకోవడం జరిగింది. సో అతన్ని రిమాండ్ కూడా చేయడం జరిగింది. సో అంటే ఎలా వెళ్ళిపోతున్నాం చూడండి. ఆన్లైన్ లో మనం అంతా ప్రకటన ఇచ్చాము, అన్ని చూసే పేపర్లు అంతా ఉంది. అయినా ఒక మనిషి ఫోన్ చేస్తే, అంటే అంత లోపల ఎంతమంది ఇలా డబ్బులు కట్టిపోయినారో మోసపోయినారో మనకేం తెలియదు. ఒక అతను ధైర్యంగా కంప్లైంట్ ఇచ్చినాడు కాబట్టి మనకు అది బయటపడింది. అలా కాకుండా డబ్బులు కట్టిన తర్వాత, మోసపోయిన తర్వాత కంప్లైంట్ ఇస్తే ఎలా ఉంటుంది? అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అవేర్నెస్ అనేది ఉండాలి. మన అందరికి కూడా ఉద్యోగము, గవర్నమెంట్ ఉద్యోగము అది వస్తుందంటే ఎవరికైనా కొంచెం ఇదే ఉంటుంది, యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది. అరే మనం ఇవ్వకపోతే ఎక్కడికి పోతే ఇంకొకరు ఎవరన్నా వచ్చి కాంపిటీషన్ వస్తారే అని ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనం ప్రొసీజర్ కూడా చూసుకోవాలి. ప్రొసీజర్ ఎలా ఫాలో అవ్వాలి, ఏ విధంగా మనం న్యాయబద్ధంగా పోతున్నామా, అక్రమ మార్గంలో పోతున్నామా అనేది మనం చూసుకోవాలి. ఈరోజు జూలై 30న వరల్డ్ అగైన్స్ట్ హ్యూమన్ ట్రాఫికింగ్ డే, అంటే ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటున్నాం. దీనివల్ల ఈ జరుపుకోవడం వల్ల ఏంటంటే సొసైటీలో ఒక అవేర్నెస్ వస్తుంది. అసలు అక్రమ రవాణా అనేది, మనుషుల అక్రమ రవాణా అనేది చాలా మంది తెలియదు. అది ఒక సంప్రదాయం ఉంది, ఒక దుష్ట సంప్రదాయం ఉంది అనేది చాలా మంది తెలియదు. కాబట్టి ఈ రోజున ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం వల్ల మనకు చాలా మంది సొసైటీలో చాలా వరకు అవేర్నెస్ వస్తుందని చెప్పి ఈ సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.